మకర రాశి వారు ఈ వారం కొన్ని విషయాల్లో స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. మాట్లాడవలసినటువంటి పరిస్థితుల్లో నిర్మహమాటంగా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని అంశాల్లో ఇవి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ముక్కుసూటితనంతో వ్యవహరించడం ద్వారా ఇతరులకు మీపైన ఒక చెడు అభిప్రాయాలు కూడా కలిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందరినీ కూడా జాగ్రత్తగా పలకరిస్తూ మీరు అనుకునేటటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడు ఎదురు అయినట్లుగా మీ యొక్క కార్యక్రమాల్లో అంచనాలు కూడా తప్పిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నిజమైనటువంటి మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్నేహితులతో వ్యవహరించే సందర్భంలో, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటటువంటి సందర్భంలో కాస్త ఘాటుగా మాట్లాడకుండా భావోద్వేగంతో స్పందించేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సమస్య చిన్నదైనా సరే చాలా గొప్పగా వ్యవహరించి ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలు కూడా అందుకోగలుగుతారు. తెలివిగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అత్యవసరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవలసిన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. సంభాషణలు, సమాలోచనల విషయంలో ఆనందకరంగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం ద్వారా ఎన్నో రకాల నష్టాలను మీరు నివారించుకోగలుగుతారు. ఈ వారం మంచి దృక్పథంతో వ్యవహరించడం ద్వారా మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల భావనలు కూడా ఫలించగలుగుతాయి. సోదరులను కలుసుకోవటం, వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో భాగస్థులతో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాల వలన చాలా కాలంగా మాట్లాడుకోనటువంటి వారందరూ కూడా తిరిగి కలుసుకునేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఉండబోతున్నాయి. తద్వారా మీ మధ్యన ఉన్నటువంటి బంధాలు మరింతగా దృఢమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సాన్నిహిత్యంతో కూడిన సంతోషాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనటం, వినోదపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సహకారాలతో కూడినటువంటి స్నేహపూర్వకమైనటువంటి భావనలు పెంపొందించుకొని మంచి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై మకర రాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, దవనము లేదా తులసీ దళములతో స్వామివారికి అర్చన నిర్వహించటము, పానకమును నివేదన చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.